పాపము మానవుని విడిచిపెట్టదు. పాపము మొట్టమొదట మానవునికి సిగ్గు తెస్తుంది. పాపము మానవునికి శిక్ష తెస్తుంది. పాపము మానవునికి మరణాన్ని తీసుకొస్తుంది. పాపం విడిచిపెట్టదు. సత్పురుషుని దగ్గరికి రా. ఈ మంచి దేవుడు నీ పాపములు క్షమించటానికే ఈ లోకానికి వచ్చాడు. నీ పాపములు క్షమించటానికే ఆయన కలువరిగిరి శిలువలో తన యొక్క పరిశుద్ధమైన రక్తమును దారుగా కార్చాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పుకుంటాం. కనుక ఏ రక్తంతో మన పాపం పోతుంది? పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, సత్పురుషుడు, పుణ్యపురుషుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఆ సర్వాధిపతి అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఈయన సత్పురుషుడు, పాపము లేనివాడు, పాపరహితుడు, మంచివాడు. ఈ దేవుని దగ్గరకు నువ్వు కూడా వస్తే ఆమె తరవబడుతూ వచ్చింది. ఆమె తరవబడుతూ